హలో హలో కారులో ఎవరున్నారు? నేను ఎవరికి హలో చెప్పాను? హలో హలో ఇక్కడ ఎవరూ లేరే. హలో అని ఎవరన్నారు నాతో? నేనే హలో అని అన్నాను. కార్లో దయ్యం ఉంది. పరిగెట్టు, ఇంకా బాగా పరిగెట్టు. నీకు కాళ్ళు నొప్పులు పుడితే ఇంటి దాకా లిఫ్ట్ ఇస్తాను. లిఫ్ట్ దయ్యంతోనా? చాలు బాబు చాలు, ఇక నేను పరిగెత్తలేను, నా వల్ల కాదు. చాలు, నేను ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను. నన్ను ఎందుకు ఇలా వెంబడిస్తున్నావు? ఇంతకీ నువ్వెవరు? నన్ను వదిలే, నన్ను వదిలే. నేను నిన్ను అసలు ఏమీ చెయ్యలేదే. మెచ్చుకోవాలనుకుంటున్నావా? అయితే ఒక పని చేయి, నీ వాచ్, బ్రేస్లెట్, చైను అన్ని వెనకాల సీట్లో పెట్టేసేయ్. ఏంటి, నువ్వు కూడా దొంగతనం చేయడం మొదలు పెట్టావా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. శివ, నేను చెప్పేది విను. ఒక కారు నన్ను వెంబడిస్తోంది. అందులో ఎవరూ లేరు, కానీ నా నగలన్నీ అది దోచుకుంది. అసలు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నానో ఏంటో నాకు తెలియదు, కానీ పరిగెడుతూనే ఉన్నాను. అసలు ఏమైంది తాతగారు? తాతగారు మీకేమైంది? మీ గుండె జప్పుడు వింటుంటే ట్రైన్ ధక్కు 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 అని వెళ్తున్నట్టుగా ఉంది. ఒక గ్లాసు చల్లగా నీళ్లు తాగండి. ఒక గ్లాసు. కానిస్టేబుల్ తీసుకోండి తాతగారు. భూతం, భూతంలో కారులో భూతం. నేనేం చెప్పదలుచుకున్నానంటే, కారులో భూతం ఉంది. అది నా సొమ్మంతా దోచుకుంది, నా నగలన్నీ దోచుకుంది. లడ్డు సింగ్ ఏరియాలో భూతమా? నా ఏరియాలో భూతం వచ్చిందంటున్నారు. ఈ భూతాలు గీతాలు ఇవన్నీ కట్టుకథలు తాత. ఎవడో ఒకడు మిమ్మల్ని బాగా మోసం చేశాడు అనుకుంటాను. కానీ యూ డోంట్ వరీ తాతగారు, వాడిని పట్టి తీసుకొచ్చి ఏం చేస్తానో చూడండి. ఏ కానిస్టేబుల్, త్వరగా రావయ్యా, వెళ్ళి వాడిని పట్టుకొద్దాం. సార్, అది నిజంగానే భూతమైతే ఏం చేద్దాం? కానిస్టేబుల్, దయ్యాలు లేవు ఏమి లేవు, కట్టకథలు అవి. ఎవడో దయ్యం భూతం అని చెప్తూ బాగా మోసం చేస్తున్నాడు, అర్థమైందా?
సరే ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను నాన్న. లడ్డు సింగ్ గారు ఆ భూతాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. అది పెద్ద నలుపు కారులో ఉంది. నా ఏరియాలో దొంగతనమా? హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. నేను భూతాన్ని, దొంగతనం చేసే భూతాన్ని. నీ దగ్గరున్నవన్నీ నా బ్యాక్ సీట్ లో పడేసే. కానిస్టేబుల్, ఏంటయ్యా ఇది? అసలు కారులో ఎవరు లేరే, కానీ కారు నడుస్తోంది. అంతేకాకుండా మనతో మాట్లాడుతోంది. అంటే ఏంటయ్యా అర్థం? దీని అర్థం ఏంటంటే సార్, కార్లో భూతం ఉందని అర్థం. బైక్ బ్రేక్ వదలవయ్యా. అలాగే సార్. పర్సు, నగలు ఏవైనా సరే నా కారు వెనక సీట్లో తీసి పెట్టు. ఏంటయ్యా ఇది? నేను ఒక దెయ్యాన్ని. ఇప్పుడే మీకు నా మీద అనుమానం కలిగిందా? త్వరగా అన్నిటిని పెట్టేయండి, లేకపోతే కానిస్టేబుల్, త్వరగా రామయ్యా. అమ్మో. ఈ కారులో నిజంగానే ఎవరూ లేరు. అరే, ఈ కారు హఠాత్తుగా ఇలా మాయమైపోయి అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? Okay, now reverse and go back to garage. నేనెవరిని? నేనే భూతాన్ని. అవును, కరెక్ట్ గా చెప్పారు.
ఈ రవిగాడు ప్రాణాలతో ఉన్న భూతం. నా కారును చూస్తేనే ప్రపంచమంతా గడగడ వణికిపోతుంది భూతం అనుకుని. అద్భుతం బాస్, అద్భుతం. అది రిమోట్ కంట్రోల్ తో నడుస్తుంటే అందరూ భూతం అని భయపడుతున్నారు. అయినా భూతం కారు ఎప్పుడు నడిపింది సార్? మీరు ఆ కారు వెనకాల ఇంకో బండిలో వెళ్తూ మీరు మైక్ లో మాట్లాడుతూ ఉంటే అందరూ భూతమని భయపడిపోతున్నారు సార్. ఈ రోజు చూసిన వాళ్ళందరూ వణికిపోయారు. కానీ ఒక పిల్లాడు తప్ప, వాడు నన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా వాడు కారుకు దగ్గరగా వచ్చి ఇదేమిటబ్బా డ్రైవర్ లేడే అని అన్నాడు. ఈ ఊరు మొత్తం ఇక నా కారును చూస్తేనే భయపడుతుంది. ఆ భయాన్ని ఉపయోగించుకొని ప్రజల దగ్గర నుంచి డబ్బు దోచుకొని మనం వెళ్ళిపోదాం. ఆ తర్వాత వేరే ఊరికి వెళ్ళి దోచుకుందాం. మిమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేరు. ఆ పిల్లాన్ని ఒక గంట కనిపెడుతూ ఉండాలి. వాడు చాలా వేగంగా సైకిల్ తొక్కాడు. కారుతో రేసుకొచ్చేలా ఉన్నాడు. వాడి దగ్గర ఏదో విషయం ఉందయ్యా. మిత్రులారా, మీరందరూ భూతం కారు గురించి విన్నారా? నాకెందుకో అది భూతం అనిపించడం లేదు. నాకు తెలిసి అదేదైనా కార్ ఏలియన్ అయి ఉండొచ్చు. ఏలియనే ఇన్విజిబుల్ గా ఉంటుంది. ఏ యూడి, మీకు దెయ్యాలు భూతాల గురించి తప్ప వేరే ఆలోచనలేమీ రావా? అయితే నువ్వే చెప్పు, ఎంతకీ వాళ్ళు ఎవరయ్యి ఉంటారు కారు నడిపేవారు? రిమోట్ కంట్రోల్. ఏంటి? ఆ కార్ని వాళ్ళు రిమోట్ కంట్రోల్ సాయంతోనే నడుపుతున్నారు. అలాగే కదా నా సైకిల్ వెళ్తుంది. మరి ఆ భూతం సౌండ్? అది కూడా రిమోట్ కంట్రోల్ సాయంతోనే కార్లో వినిపిస్తోంది. అది కూడా నా సైకిల్లో వినిపించేలాగే. మీరు చూస్తారా? అయితే రండి, మీరందరూ ఆ గ్యాలరీ లోపలికి రండి. నీ చేతిలో ఏమున్నా దాన్ని వెంటనే నాకు ఇచ్చేసి వెళ్ళిపో. దెయ్యం మన కారులో వచ్చింది, ఇప్పుడు సైకిల్ వచ్చింది. అయ్యో నన్ను ఏం చేయకు, నన్ను వదిలిపెట్టు. నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు? నన్ను వదిలిపెట్టు. అయ్యో నేనేం పాపం చేశాను? నన్ను వదిలిపెట్టు. తాతయ్య, అదేమీ భూతం కాదు. ఎలా కాదంటున్నావు? ఎప్పుడో కదా ఆ సైకిల్ మాట్లాడింది. కారులో ఉన్న భూతమే ఇది. కాదు తాతయ్య, అలా నేనే మాట్లాడాను. అది నా గొంతే. అయినా మీరెలా నా సైకిల్ గ్యాజెట్స్ గురించి మర్చిపోయారు? వాటి గురించి మీకు తెలుసు కదా. అలా అంటావా? నేనెందుకు ఇలా ఆలోచించానబ్బా? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ మోసం చేయటం చాలా సులువు అనుకుంటా. ఇలా చేస్తే మనం కొద్ది రోజుల్లోనే కోటీశ్వర్లం అయిపోతాం. ఇప్పుడు చూడు, ఇది నా నగరం. ఇక్కడ నువ్వు దొంగతనం చేయలేవు. దొంగిలించిన వాడిని మర్యాదగా తిరిగి ఇచ్చేసేయ్. బాస్ బాస్ పారిపోదాం బాస్. నిజమైన భూతం వచ్చేసింది బాస్. సారీ చెప్పండి, ఇక్కడి నుంచి పారిపోండి. పోయిరా మూర్ఖుడా, అదేమి భూతం కాదు. నేను నా కార్ని ఎలా రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ చేస్తున్నానో అలాగే వాడి సైకిల్ ని కంట్రోల్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ సైకిల్ నన్ను ఎవరో చేశారని చెప్పాను కదా, వాడిదే ఈ సైకిల్. వాడిక్కడ ఎక్కడో ఉండుంటాడు. వాడితో నేను ఇప్పుడు ఎలా ఆడుకుంటానో మీరే చూడండి. నువ్వు నెంబర్ 1 మోసగాడివని నాకు తెలుసు. నేనే నిజమైన భూతాన్ని. అవునా? అయితే ఇప్పుడే తేల్చుకుందాం. పది కోట్ల కారు ఇలా గుద్దుకుందేమిటి? సార్
ఇంకా ఏం తీసుకోలేదు. ఆ భూతానికి సారీ చెప్పి వచ్చేసేయండి. నేను వాడిని అసలు వదిలిపెట్టను. ఇంతకు ముందు వెళ్ళి గుద్దుకుంది, ఇప్పుడు పూర్తిగా నాశనం అయిపోయిందే. అయిందేదో అయిపోయింది, మనం వెళ్ళి కాళ్ళ మీద పడిపోదాం. వచ్చేయండి. ఇప్పుడు చూడు. బాస్, ఇప్పుడైనా నేను చెప్పేది కాస్త వినండి. ఇక భగవంతుడే దిగి వచ్చినా మనల్ని కాపాడలేను అనుకుంటాను. వదిలేయండి బాస్. బాస్, మర్యాదగా వచ్చేయండి, లేకపోతే నేను ఇక్కడి నుంచి పారిపోతాను. తర్వాత సైకిల్ పోతం దగ్గర మీరు ఒక్కరే ఇరుక్కుపోతారు. లేదు, నేను చూస్తూ ఆ పిల్లవాడిని వదిలేసి ఇక్కడి నుంచి రాలేను. మన తడాకా ఏమిటో చూపిద్దాం. నువ్వు భూతం కాదని నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఎక్కడో ఉండి రిమోట్తో ఆపరేట్ చేస్తున్నావు. నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రా. ఎక్కడున్నావు నువ్వు? ఓ, మరైతే అది దెయ్యం కాదన్నమాట. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. నాకు నిన్ను బయటికి లాగటానికి నేను ఈ ప్లాన్ వేశాను. నాకు ముందే తెలుసు ఇదంతా ఈ పిల్లాడి పనే అయింటుందని. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. మీకెలా ఈ సైకిల్ రిమోట్ కంట్రోల్ తోనే నడుస్తుందని తెలుసు? అలాగే నాకు కూడా మీ కారు రిమోట్ కంట్రోల్ తోనే నడుస్తుందని తెలుసు. ఏంట్రా ఇంకా చూస్తూ ఉన్నారు? ఆ పిల్లోడు అంత చూడండి. వదిలిపెట్టద్దు. నువ్వు కొట్టే దెబ్బలకి నేను నిజంగానే భూతాన్నైపోతానేమో. చాలా నాయనా, నేనిక తట్టుకోలేకపోతున్నాను. వాణ్ణి కొట్టాల్సింది ఇంకా నేను ఒక్కనే. నా పేరు లడ్డూ సింగ్, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ ని. ఏంటన్నా చూస్తున్నావు? నీ మొహంలో పెట్టుకున్నావు కదా, రా అక్కడ పూర్తిగా తీసేస్తాను. రా రామయ్య.